హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆలు చెనా పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ వచ్చి చాలా టేస్టీగా, చాలా హెల్తీ రెసిపీ. మనకు చెనా యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో దాని తయారీ విధానం ఎలాగో చూద్దాము. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మనం ఒక స్పూన్ సాజీరా వేసుకోవాలి. సాజీరా లేని వాళ్ళు జీలకర్ర అయినా వేసుకోవచ్చు. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్న ముక్క చెక్క, అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోని కూడా వేసుకొని అన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టుగా మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత పొట్టు తీసి తరిగి పెట్టుకున్న ఆలుగడ్డను కూడా వేసుకోవాలి. ఆలుగడ్డ వేసుకున్న తర్వాత కొద్దిగా మనము మింట్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా కారము, అలాగే ధనియా పొడి అన్నీ వేసేసుకొని టమాటా అనేది బాగా మగ్గే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు వచ్చి శనగలు, అంటే కాబూలి చెన, నానబెట్టుకొని ఉడకబెట్టిన కాబూలి చెనాను కూడా వేసేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. పలావ్కి పుదీనా అనేది ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ అనేది మనకు 1 గంట పాటుగా నానబెట్టేసుకోవాలి. బాస్మతి రైస్కి బదులు నార్మల్ రైస్ తోటైనా చేసుకోవచ్చు. తర్వాత ఒకసారి అన్నిటినీ కలుపుకోవాలి. బాస్మతి రైస్ వేసినాక మనం ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే అవి రైస్ అనేది త్వరగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత వేడి చేసి పెట్టుకున్న నీళ్ళను ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ మనము తీసుకునే రైస్ క్వాంటిటీకి వాటర్ వచ్చి, ఇక్కడ నేను లార్జ్ గ్లాస్ 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే 1.25 గ్లాసు నీళ్లు వేడి చేసి అందులో పోసుకోవాలి. ఒకవేళ కుక్కర్లో సేమ్ ప్రాసెస్లో మీరు చేసుకున్నట్లయితే కుక్కర్లో మాత్రం నీళ్ళు అనేది తక్కువ పడతాయి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ అనేది సరిపోతుంది. ఇలా విడిగా చేసుకుంటే ఇంకో పావు గ్లాస్ అనేది వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. తర్వాత మరికొద్ది పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి మీడియంలో మనము రైస్ అనేది ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ రైస్ అనేది 80% ఉడికిపోయింది. ఈ టైంలో ఒక స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకొని స్టవ్ ఫ్లేమ్ వచ్చి పూర్తిగా సిమ్లో పెట్టేయాలి ఒక 5 మినిట్స్ వరకు. సో 5 మినిట్స్ తర్వాత అయితే ఇలా అయిపోతుంది మనకు. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకు పలావ్ అనేది రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మనం చేసుకున్న ఆ కడాయిని అలాగే వదిలేసిన తర్వాతనే మనం సర్వ్ చేసుకుంటే మనకు చాలా పొడి పొడిగా ఉండే పలావ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పలావ్ని మనము ఎనీ రైతాతో కానీ లేదా ఆనియన్స్తో కానీ ఎలా అయినా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఆనియన్ రైతా, కీరా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.